కానీ సూపర్ తీసిండు. కానీ తమన్ అయితే మ్యూజిక్ సూపర్ కొట్టిండు భయ. ఎన్ని జన్మలు బతుకుని ఇలాంటి సినిమా తీయడో గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని మిస్ అయినాయి, బట్ బాగుంది. అది చూసి ఇప్పుడు చూసి కొన్ని సీన్స్ మిస్ అయినాం అనేసి ఒక ఫీలింగ్ అవుతుంది. కట్ అయితే చాలా బాగుంది. రాజమౌళి గారు ఎడిట్ అయితే చాలా బాగుంది. ఇట్లా రక్తం ఇట్లా జువ్వమంటుంది ఆ హైప్ కి, ఆ సాంగ్ మ్యూజిక్ కి. వచ్చిన సినిమా కూడా మళ్ళీ నెక్స్ట్ మహేష్ బాబు కూడా వస్తుంది. అది కూడా రికార్డు కొట్టాలి మహేష్ బాబు గారు కూడా. పుష్ప రికార్డులు 2000, బట్ ఇది రిలీజ్ కదా. పుష్ప ఒకసారి రిలీజ్ చేయమని చూద్దాం, దానికి మించిది ఉంటుంది. ప్రభాస్ అంటే ఇక చెప్పలేం భయ్య, ప్రభాస్ అంటే వేరే లెవెల్ అంతే. ఫస్ట్ టైం బాహుబలి 1 ఎలా అయితే రేట్ చేసామో, ఈవెన్ టుడే వీ వెయిటెడ్ ఫర్ దిస్ మూవీ లైక్ దట్ ఓన్లీ. చాలా ఏం తగ్గలే మేడం. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎక్కడైతే కట్ చేయాలో ఎక్కడ కట్ చేయొద్దో అన్నీ తెలుసుకొని కట్ చేసిండు. కానీ సూపర్ తీసిండు. కానీ తమన్ అయితే మ్యూజిక్ సూపర్ కొట్టిండు భయ. తమన్ అయితే మ్యూజిక్ సూపర్ కొట్టిండు. కానీ ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ రాజమౌళి ఎంతవరకు అయితే బతుకుంటాడో ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు తీయలేడు కూడా. ఎన్ని జన్మలు బతుకుని ఇలాంటి సినిమా తీయడో గుర్తుపెట్టుకోండి. ఏదో ఆర్ఆర్ తీసిండు, ఇప్పుడు ఎస్ఎస్ఎంబి వస్తుంది, కానీ ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు తీయలేడు కూడా. ఆయన చరిత్ర మిగిలిపోయింది. కానీ ఒక్క రిక్వెస్ట్ భయ్య, మన సందీప్ రెడ్డి వంగని జర అర్జున్ రెడ్డి రిలీజ్ చేయమని. సందీప్ రెడ్డి వంగని ఒక రిక్వెస్ట్ అడుగుతున్నా భయ్య. ఎందుకంటే ఇక చూడండి కనిపిస్తుందా, జర అర్జున్ రెడ్డి రిలీజ్ చేయమనండి. మేము చెప్తే వింటలేడు, జర మీ మీడియా చెప్తేనే వింటాడేమని. సరేనా? ఓకేనా అందరికీ? చలో భయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీరు చూసిరా మరి? ఓకే అండి. కానీ ఒక ప్రతి సాంగ్ ఉంది మేడం, ఎవరెప్పుడు తీసేశారని ప్రతి సాంగ్ ఉంది, చాలా బాగుంది. కొంచెం డిసప్పాయింట్ ఉంది అది కానీ సూపర్. థ్యాంక్ యూ. అంటే కొన్ని మిస్ అయినాయి, బట్ బాగుంది. లాగ్ ఏమి అనిపించలేదు, ఎందుకంటే మూవీలో ఎలివేషన్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా ఇప్పుడు 4K చేసిండు కాబట్టి చాలా బాగుంది ఫిలిం. కొన్ని క్లిప్స్ ఉన్నాయి, లైక్ అవి కూడా బాగున్నాయి. ఇంకా దాంట్లో కొన్ని లైక్ నెక్స్ట్ యానిమేటెడ్ బాహుబలి ఉంది, అది కూడా చూపించిండు, అది కూడా బాగుంది. అవును, కొన్ని తీసేసిండు. అది కొన్ని మిస్ అయినాం, ఎందుకంటే లైక్ ఫస్ట్లో చూసాము, లైక్ మళ్ళీ ఇప్పుడు చూస్తే కొన్ని సీన్స్ మిస్ అయిపోయాం. లైక్ మనము లైక్ చూడకుండా ఇది చూసి ఉంటే కానీ అర్థమవుతుండే, అది చూసి ఇప్పుడు చూస్తే కొన్ని సీన్స్ మిస్ అయినాం అనేసి ఒక ఫీలింగ్ అవుతుంది. పర్ఫెక్ట్ ఉంది, అట్లేం లేదు. లైక్ మూవీ 100% బాగుంది. లేదు, బోర్ కొట్టలేదు. అంటే లైక్ ఫిలిం నాలెడ్జ్ లేని వాళ్ళు ఎవరో ఒకరిగా వస్తారు కదా, లైక్ అది ఉంది ఇది ఉంది అని చెప్పి, వాళ్ళకి అట్లాంటి వాళ్ళు మస్తు చెప్తారు. కానీ ఫిలిం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క ఫిలిం బాగుందనే చెప్తారు, ఎందుకంటే అందులో ఉన్న కంటెంట్ అర్థం చేసుకోవాలి అంతే. వేసిండు, అది కూడా బాగుంది. యాక్చువల్లీ దానికోసం వెయిట్ చేస్తున్నాం అంతే. అందులో విజువల్స్ అయితే క్రేజీ ఉన్నాయి. అవి కూడా కొంచెం డిఫరెంట్ అనిపించింది. పార్ట్ 1 పార్ట్ 2 బాగున్నాయి, ఇప్పుడు ఎపిక్ బాగుందా బాహుబలి? పార్ట్ 1 పార్ట్ 2 బాగుంది. ఈవేళ కదా రిలీజ్ అయింది, చాలా బాగుంది. ఎపిక్ కదా. కట్ అయితే చాలా బాగుంది. రాజమౌళి గారు ఎడిట్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ తీసేయడం అంటే మరి రన్ టైం మెయింటైన్ చేయాలి కదా, సో దానివల్ల అయితే బాగుంది. సాంగ్స్ అనేవి ఏం లేదు, 4 hours అనే మూవీలో అయితే లేదు, చాలా బాగుంది. లాగ్ అని ఏం లేదు, అసలు లేదు, చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. మళ్ళీ చూడాలి, మళ్ళీ రాదు కదా ఇలాంటి చూస్తాం. ఇట్లా రక్తం ఇట్లా జువ్వమంటుంది ఆ హైప్ కి, ఆ సాంగ్ మ్యూజిక్ కి. కానీ సినిమాలో టీవీలో చూసినప్పుడు ఒకట, మళ్ళీ 1 నేను చూడలేదు థియేటర్లో. ఇప్పుడు చూసినాక హైప్ అనేది ఇట్లా పెరుగుతుంది. డిలీటెడ్ సీన్, కొత్త సీన్ యాడ్ చేసుడు, కానీ ఒక్కొక్క ఎలివేషన్కి చెప్తుంటే ప్రభాస్ ఎంట్రీ మాత్రం వేరే లెవెల్. అసలు చెప్పండి, బాహుబలిలో చూసారు కదా, ఏ డైలాగ్ చెప్పాలి చెప్పండి. మీరు ఏది చెప్పాలి చెప్పండి, చెప్పు. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మామా. బోరా డయాట్ ఫ్యాన్స్ బ్రో, బోర్ కొడుతుందా? డయాట్ ఫ్యాన్స్కి బోర్ కొడుతుందా చెప్పు. మళ్ళా జస్ట్ మళ్ళీ అట్లా అనిపిస్తలేదు, మళ్ళీ ఇలా రిలీజ్గా ఫ్రెష్గా చూసినట్టు అనిపిస్తుంది. ఒక 10 years అంటే విజయ్ గడిచిపోయింది. రాజమౌళి గారికి చెప్తున్నా, నిజంగా హెడ్సప్ అన్న ఈ సినిమా ఇట్లా తీసినందుకు, మళ్ళీ మాకు ఫ్యాన్స్ కింద మళ్ళీ చూపించినందుకు నిజంగా చెప్తున్నా. చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా చెప్పండి, మనకు ప్రభాస్ అన్న ఇలా మొత్తం ఒక డిఫరెంట్గా అనిపిస్తాడు. మళ్ళీ ఒక 4 గంటలు పెట్టిన సినిమా, మొత్తం టూ లాంగ్వేజ్ టూ పార్టీ మళ్ళీ కలిపి చేసిన సినిమా, అదొక డిఫరెంట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, హ్యాట్సప్. మన రానా గారు మాత్రం డిఫరెంట్ కనిపిస్తారు ఇలా, మళ్ళీ అనుష్క గారు కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇలా
చాలా సినిమా ఇది ఒక బుక్ అని చెప్పొచ్చు. ఒక బాహుబలి సినిమా అంటే ఒక బుక్, అంటే ఒక హిస్టరీలో నిలిచిపోయిన సినిమా అంటే ఒక బాహుబలి. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఎందుకంటే మన తెలుగు సినిమా తీసుకుపోయినంటే ఒక నేషనల్ వరల్డ్ లెవెల్లో తీసుకుపోయినంటే చాలా గొప్పగా ఫీల్ కావాలి. వచ్చిన సినిమా కూడా మళ్ళీ నెక్స్ట్ మహేష్ బాబు కూడా వస్తుంది, అది కూడా రికార్డు కొట్టాలి మహేష్ బాబు గారు కూడా. అదే ఒక ఇంకా ప్రపంచంలో ఇంకా మంచి పెద్ద స్థాయికి వెళ్ళాలి మన వచ్చే సినిమా మహేష్ బాబు గారి. ఇప్పుడు మనకైతే ప్రభాస్ గారికి అయితే నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. బాహుబలి వచ్చినందుకు చాలా సంతోషపడ్డాం. నిజంగా చెప్తున్నా మాటలు కూడా రావు. నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసినావు నా ప్రభాస్ అన్న, సూపర్. బాహుబలి ఎపిక్ అని చెప్పారు కాబట్టి ఇది నేను రిలీజ్ అనుకోవట్లేదు, ఇది రిలీజ్ సినిమా అనుకుంటున్నాను. కానీ రిలీజ్కి కూడా ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది వెయిట్ చేశారు అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు రిలీజ్ చేస్తారు. అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సలార్ నెలకోసారి, సంవత్సరంలో 3 సార్లు రిలీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకున్నా. బట్ రాజమౌళి తన మాస్టర్ మైండ్తో ఒక 2 సినిమాలని కంబైన్ చేసి ఒకే సినిమాగా రిలీజ్ చేసి పిచ్చెక్కిచ్చేసాడు నాకైతే. చాలా అంటే చాలా బాగా ఎడిట్ చేశారు, ఎక్కడ ల్యాగ్ అనిపించలే నాకు. పచ్చిబొట్టు సాంగ్ తీసేశారు కదా, తీసేసినప్పుడు ఎలా ఉంది? దేవరా సాంగ్ ఉంది కదా, ఇంకేం కావాలి మాకు? ప్రభాస్ అన్న ఉన్నాడు సినిమాలో, అది చాలు నాకు. రిలీజ్ యొక్క రికార్డులు హోపింగ్ ఫర్ 500 crores అట్లీస్ట్ వస్తాయని అనుకుంటాం. రిలీజ్ లక్కి ఉంది. పుష్ప రికార్డులు 2000, బట్ ఇది రిలీజ్ కదా. పుష్ప ఒకసారి రిలీజ్ చేయమని చూద్దాం, దానికి మించి ఇది ఉంటుంది అంతే. 2 పార్ట్లు కలిపి ఎపిక్ లాగా తీసారు కాబట్టి ఇంకా వేరే లెవెల్ ఉంది. రిలీజ్ సినిమా రిలీజ్ కాదు, రిలీజ్ సినిమానే అంతే. కొత్త సీన్లు ఏమి యాడ్ చేయలే కానీ దాన్నే ట్రిమ్ చేసుకుంటా ఎక్సలెంట్గా తీసిరు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, ఇది పక్కా బ్లాక్ బస్టర్. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. అప్పుడు మిస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు చూడొచ్చు, కంపల్సరీ చూడొచ్చు. వేరే లెవెల్ ఇదైతే. ఇది రిలీజ్ కాదు, రిలీజే అంతే. ప్రభాస్ అంటే ఇక చెప్పలేం భయ్యా. ప్రభాస్ అంటే వేరే లెవెల్ అంతే. రాజులకే రాజు ప్రభాస్ రాజు. కొత్త సీన్స్ యాడ్ చేసిండ్రు. అందరు వచ్చి చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్యామిలీస్తో, చిల్డ్రన్స్తో అందరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్స్ గుడ్ మూవీ, బ్లాక్ బస్టర్. ఓకే, థ్యాంక్ యూ. So as fans ga, I request everyone to go and watch this movie, especially in this theater. ఏంటండి క్రౌడ్ బాగుంది. ఈ చెప్పాను కదా, ఫస్ట్ టైం బాహుబలి 1 ఎలా అయితే వెయిట్ చేసామో, ఈవెన్ టుడే వీ వెయిటెడ్ ఫర్ దిస్ మూవీ లైక్ దట్ ఓన్లీ. సో పేపర్స్, సో ఫ్యాన్స్ ఆర్ లైక్ అమేజింగ్. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. ఇట్స్ వెరీ నీట్, క్లీన్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇట్ వాస్ అమేజింగ్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లానే అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. 2 songs were cut, బట్ దట్ డజంట్ మీన్ ఎనీ, అంటే దానివల్ల స్టోరీకి ఏం ఇంపాక్ట్ రాలేదు. స్టోరీ చాలా బాగుంది. ఇది ఒక కథలాగా అనిపించింది. లైక్ మహాభారత్, రామాయణం ఎలా అనిపిస్తుంది. ఐ వాజ్ వెయిటింగ్, ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. ట్విస్ట్ బాగుంటుంది, మీరు తప్పకుండా చూడాలి. బాహుబలి సినిమా రిలీజ్ ఎపిక్ బాగుందా, పార్ట్ 1 పార్ట్ 2 బాగుందా? 2 బాగానే ఉన్నాయి, 2 కలిపి చెప్పులు కదా. తీసేశారు కదా. సాంగ్స్ తీసేసినా కూడా చాలా బాగుందండి మూవీ. నేను చాలా పెద్ద డై హ్యాట్స్, చాలా బాగుంది సినిమా.